హలో ఎవ్రీవన్, నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. నిన్న మొన్నటి వరకు మనం చూసినట్టయితే వల్లభనేని వంశీ, కొడాలి నాని, చంద్రబాబుని ప్లస్ లోకేష్ని బూతులు తిట్టారు, విపరీతంగా బూతులు మాట్లాడారు. కానీ ఇప్పుడు సడన్ గా ప్లేట్ పెరాయించారు, అంటే భాష మార్చేశారు. సో ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి కొడాలి నాని వల్లభనేనికి కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. సో ఈ విషయంపై మీరేం చెప్తారు సార్? ఇద్దరు బూత్ పురాణంలో డాక్టరేట్. డాక్టర్ వల్లభనేని వంశీ బూతిస్ట్ అండ్ ఆల్సో కొడాలి నాని అనదర్ సీనియర్ బూతిస్ట్. సో అలా మాట్లాడుకోవడం ఇందాక ఎవరికో ఏదో ఛానల్లో చెప్పాను. సోషల్ డెకారం మెయింటైన్ చేయాలి. నీకు ఎంత కోపం ఉన్నా కూడా ఒక లెవెల్ వరకు చెప్పాలి. అదే పొరపాటు ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ చేశారు. ప్రైమ్ మినిస్టర్దే తిట్టారు, సన్నాసి హెచ్చు పెచ్చు అంటారు ఆంధ్రాలో. అలాగా అది తిట్టకూడదు. అంటే జయలలిత అనుకునేదట నా జీవితాంతం నేనే సీఎం అని. కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ. ఒకసారి ఒక టర్మ్ నువ్వు చేస్తే ఇంకో టర్మ్ కూడా ఎవడో వస్తాడు. అంచేత అది మనసులో పెట్టుకోవాలి. కేసీఆర్ ఇలా తిట్టినా ఎవరు తిట్ట కొడాలి నాని వాళ్ళు కూడా అంటే తిట్టాలి, వాళ్ళ పాలసీ అది. తిట్టేవాళ్ళు కావాలి. కొడాలి నాని వల్లభనేని వంశీకి అమ్మాస్. ఓకే, చంద్రబాబు నాయుడు పార్టీ అంతా అమ్మాస్. సో చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని తిట్టాలి, వాళ్ళ డ్యూటీ అది. అదేవిధంగా పేరునాని ఇంకొకటి వస్తున్నాడు కాపత్రం, అతను వచ్చి చిరంజీవిని తిట్టలేదు ఎవరన్నా పవన్ కళ్యాణ్ తిట్టాలి. అతను అంత బూతులు తిట్టాడు కానీ ఎక్కువ స్ట్రాంగ్ గా మాడతాడు, లేకపోతే అతనికి మనుగడ లేదు. ఇప్పుడు అతనికి సీట్ ఇవ్వకుండా వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు జగన్. వాళ్ళ పాలసీ అది. ఇందాక అడిగారు కదా, అలీగఢ్, పొసాని మురళి, వీళ్ళందరూ తిట్టడమే పని వాళ్ళకి. ఎందుకు పెట్టుకున్నారు లేకపోతే వాళ్ళకి వాళ్ళ పని లేదట్టి. ఎందుకంటే గొప్ప లేరన్నా తిట్టడానికి. సో ఆ తిట్టడం ఏమాత్రం క్వాలిటీ తగ్గినా కూడా తిడతాడు. ఇప్పుడు ఆ తిట్టడానికి ఒక బాధ్యత చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుక్కి. అదేందా ఇవి ఇలా కావాలి వాళ్ళు చేసిన పొరపాటే అది. అది కరెక్ట్ పాలసీ కాదు. స్కోల్డింగ్ ఈజ్ నాట్ ద రెమెడీ. బూతులు మాట్లాడటం రెమెడీ కాదు. మీ పార్టీకి దెబ్బ వచ్చేసింది అది. మీరు ఎవరైతే తిట్టిస్తారో అని తెలుసు కదా. జగన్కి ఎలా తిట్టితేనే ఇష్టం అని తెలిసిపోయింది. ఆ విధంగా పార్టీకి బ్యాడ్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ బ్యాడ్ అయిపోయింది. ప్లస్ గుడివాడ, గన్నవరం ఈ రెండు ఏరియాలు కూడా హార్డ్ కోర్ కమ్మర్స్. ఇంకోటి నిలబడి గెలవలేడు. వాళ్ళ మీద ఎవరు నిలబడతారు? తెలుగుదేశం కమ్మోళ్ళు నిలబడతారు. అదే మీకు దే ఆర్ రిచ్ అండ్ ఫేమస్ అండ్ ఆల్సో దే విల్ డూ ఇట్. సో వాళ్ళకే ఫిట్టింగ్. ఇప్పుడు ఆ పక్కన కొంచెం గెలిచే సూచనలు కనబడుతున్నాయి. మన వాళ్ళు భాష మార్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అది నాకే సిగ్గేస్తుంది అలా మాడుతుంటాను. ఆడు గీడు సన్నాసి వెధవ. ప్లస్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిసెస్ ని కూడా చాలా చాలా పొరపాటు. వల్లభనేని వంశీ మాట్లాడడం అనేది అట్రాసిటీ. అది యూ కెనాట్ టాక్. హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? వాళ్ళ పార్టీలో ఎవరన్నా నీతో మాట్లాడినా కూడా నువ్వు సంస్కారంగా ఉండటంలోనే గొప్పతనం వస్తుంది. వాళ్ళు ఎంత బ్యాడ్ మాట్లాడినా నువ్వు ఇప్పటి వరకు ఈ మధ్యన కొంచెం బ్యాడ్ గా మాట్లాడుతున్నట్టు తప్పితే నిన్ను చంపేస్తే ఏం చేస్తారు అన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరు ఆ క్వశ్చన్ ఎవరు అడగట్లేదు. ఒక సభలో జగన్ని నిన్ను చంపేస్తే ఏం చేస్తారు ఆ టైప్ లో అంటే అతను ఉక్రోషం వచ్చేసింది. వయసుతో పాటు అలసిపోయి ఎండలోను అలా మనం అయితే చేయలేను. నేను చేయలేను అంత క్యాంపెయినింగ్. నెవర్. పవన్ కళ్యాణ్ కూడా చేయలేడు. ఆయన ఆ వయసులో చేస్తున్నాడంటే యోగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళని బూతులు తిట్టినా కూడా ఆయన రియాక్ట్ అయ్యేవాడు కాదు. లోకేష్ అయ్యేవాడు కానీ ఆయన ఈ మధ్యన ఆయన కూడా దొరికిపోయాడు. బూతులు మాట్లాడలేదు కానీ అలా పవర్ఫుల్ గా మాట్లాడకూడదు కదా. చావు వరకు వెళ్ళకూడదు. నువ్వు చచ్చిపోతే ఎవరికి కావాలి అంటే ఏం చేస్తావు ఆ టైప్ లో మాట్లాడాడు ఒక చోట. మరి అది ఎప్పుడు క్లిప్పింగో తెలియదు కానీ ఆయన కూడా ఈ మధ్యన టర్న్ అయ్యి చూడు అలా అనిపిస్తుంది. వీళ్ళకి మనం గెలుస్తాము గెలవం ఇవన్నీ మీదకి వచ్చేస్తాం. అదే విధంగా వాళ్ళు గెలుస్తాము గెలవం అనేది ఇప్పుడు వచ్చేసింది. ఇద్దరు టఫే. వల్లభనేని వంశీకి కొడాలి నానికి కూడా అక్కడ ఎదురుకుండా నిలబడే వాళ్ళు కూడా పెద్దవాళ్ళే కదా. అటు వేరే వాడు నిలబడలేడు. యాక్చువల్గా కాపులు కూడా ఎక్కువ ఉన్నారు. అయినా కూడా కమ్మాస్తే నిలబెడతారు. అంటే వాళ్ళు దే కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సో ఆ విధంగా వీళ్ళిద్దరు భాష మారడంలో నేనే కదా ఆల్రెడీ 2-3 చూశాను. 2-3లో ఏంటి భాష మారింది అంటే తెలుగుదేశం చాలా ఉన్నాయి ఇక్కడ. అమ్మాయి అడుగుతుంది సో ఇలా భాష మారింది ఏంటని అంటుంది అనమాట. సో ఇంక భాష మారంటే అందరికి తెలిసిందే. గారు గీరు అంటే అసలు మామూలుగానే ఆడు ఈడు లుచ్చ ఆ టైప్ లో మాట్లాడి చాలా చాలా బ్యాడ్ మాట్లాడి. అందుకనే ముందు ఆలోచించాలి. వాళ్ళు ఏం చేయలేరు. అలా మాట్లాడిన వాటికే సీట్ అక్కడ జగన్ దగ్గర.
అయినా కూడా వాళ్ళు ఒక రేంజ్లో మాట్లాడాలి. అలా మాట్లాడితే ఒప్పుకోడైనా. జగన్ యొక్క పాలసీ వాళ్ళు తిట్టాలి. కమ్మోళ్ళు తిట్టాలి, కాపులు తిట్టాలి. మీకు అర్థమైందా? అతని స్ట్రాటజీ అది. సో ఇది అదర్ రెడ్డిస్ కావాలంటే వాళ్ళ ఏరియా వేరు. ఇదంతా మా ఏరియా, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, రాజమండ్రి. సో అక్కడి నుంచి కర్నూలు, సీడెడ్ ఏరియా అంటాం మా సినిమా భాషలో. కర్నూలు, తిరుపతి, ఇంకా ఏమైనా ఉన్నాయి, కడప, ఇవన్నీ కూడా వాళ్ళ ఏరియాలు. సో అక్కడ ఎలా ఏడుస్తుందో అది తెలియదు, కానీ ఇక్కడ మట్టుకు చాలా ఎఫెక్ట్ ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేషన్ తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని అంటాం చాలా చాలా తప్పు. అది నేను అక్కడ మటుకు చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. ఇప్పుడు కాదు, జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోవాల్సింది. వాళ్ళకే చెప్తున్నాను నేను. మేబీ వాళ్ళు నాకన్నా 4-5 సంవత్సరాలు చిన్నోళ్ళే ఉండుంటారు. స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్, యూ నాట్ సపోజ్డ్. ఈ జగన్ చెప్పినా కూడా తిట్టకూడదు అలాగా. జగన్ అలాగన్నారు వీళ్ళు. మొన్న వచ్చిన ఎన్ఆర్ఎస్ అందరూ కూడా వాళ్ళు తిట్టారు. ఇప్పుడు ఈ మధ్యన ఆయన కూడా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చాలా బాగున్నాడు, ఇప్పుడు ఆయన కూడా మాట్లాడేస్తున్నాడు. ఆడి బచ్చగాడు దరిద్రుడు ఆ టైంలో మాట్లాడేస్తున్నాడు. నీ యొక్క లెవెల్ పడిపోయినట్లు లెక్క. అప్పుడు ఎతటి వాడు ఎదవగా ఉన్నాడని చెప్తే మనం ఎదవాలని రూల్ ఏమి లేదు కదా. నువ్వు ఎప్పుడు కూడా సంస్కారవంతంగా ఉంటే నీకు అవి ఓట్లు ఇచ్చి ఉండే ఈ రోజున. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు వల్లభనేని వంశీ అండ్ ఆల్సో కొడాలి నాని. హ్యాడ్ యూ యూజ్డ్ స్పీకబుల్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్, యూ షుడ్ హావ్ గివెన్ గుడ్ నేమ్. అది జగన్ కూడా తెలుసుకోవాలి. నువ్వు వాళ్ళు ఏదో తిట్టమన్నావు తిడతాడు, పదకొండు కృష్ణమురళి అయిపోద్ది. ఇప్పుడు ఆ టర్మ్ అయిపోతుంది. జగన్ గెలుస్తాడో గెలవడో తెలియదు. నేను కుక్కలు కూడా చూడవు. ఒక్కడ కూడా సినిమా ఇవ్వడు. సినిమా ఇవ్వడు, సరే సినిమా పోతే పోయింది, అతను ఏదో చేసుకుంటాడు, తెలివైనాడు. కానీ ఏం చేస్తాడు ఇంకా? జగన్ యొక్క పాలసీ అది. యూ హ్యావ్ టు స్కోల్డ్ దెమ్ ఇన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, సో విచ్ దే హ్యావ్ డన్ ఇట్. ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని. అది లేకపోతే వాళ్ళిద్దరు కూడా కొంచెం బెటర్. మొన్న సీట్లు ఇస్తున్నప్పుడు చూశాను, వీళ్ళిద్దరు కొంచెం మనుషుల్లో కనబడతారు 6 feet. మిగతా వాళ్ళందరూ పొట్టుకున్నారు వీళ్ళగా, నాలాగాను కనపడలేదు, ఆంతలేదు మనుషులు. దాన్ని కలుపుకోకపోతే ఎడుతారు, లేకపోతే చూసేవాళ్ళు. మిగతా వీళ్ళిద్దరు మంచి తాలుగా బాగున్నారు. నేను నా మనసులో ఉన్నది మాట్లాడుతూ ఉంటాను అనమాట. అది వంశీకి తెలుసు, కొడాలి నాని కూడా తెలుసు. ఐ లైక్ హిమ్ బికాజ్ వాళ్ళందరూ అలా అంటే ఇంటికి ఇష్టం పాయింట్ మాట్లాడతారు, దాని వెనకాలే బూతులు మాట్లాడతారు. ఆ బూతులు వినలేక చచ్చిపోతారు అనమాట. చెత్తగా ఉంటాయి. నా కొడుకు ఈ కొడుకు మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడతారు అనమాట. విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ ఫర్ ఎ పొలిటికల్ మీటింగ్స్. హ్యాడ్ యూ యూజ్డ్ స్పీకబుల్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్, యూ షుడ్ హావ్ గివెన్ గుడ్ నేమ్. అది జగన్ కూడా తెలుసుకోవాలి. నువ్వు వాళ్ళు ఏదో తిట్టమన్నావు తిడతాడు, పదకొండు కృష్ణమురళి అయిపోద్ది. ఇప్పుడు ఆ టర్మ్ అయిపోతుంది. జగన్ గెలుస్తాడో గెలవడో తెలియదు. నేను కుక్కలు కూడా చూడవు. ఒక్కడ కూడా సినిమా ఇవ్వడు. సినిమా ఇవ్వడు, సరే సినిమా పోతే పోయింది, అతను ఏదో చేసుకుంటాడు, తెలివైనాడు. కానీ ఏం చేస్తాడు ఇంకా? జగన్ యొక్క పాలసీ అది. యూ హ్యావ్ టు స్కోల్డ్ దెమ్ ఇన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, సో విచ్ దే హ్యావ్ డన్ ఇట్. ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని. అది లేకపోతే వాళ్ళిద్దరు కూడా కొంచెం బెటర్. మొన్న సీట్లు ఇస్తున్నప్పుడు చూశాను, వీళ్ళిద్దరు కొంచెం మనుషుల్లో కనబడతారు 6 feet. మిగతా వాళ్ళందరూ పొట్టుకున్నారు వీళ్ళగా, నాలాగాను కనపడలేదు, ఆంతలేదు మనుషులు. దాన్ని కలుపుకోకపోతే ఎడుతారు, లేకపోతే చూసేవాళ్ళు. మిగతా వీళ్ళిద్దరు మంచి తాలుగా బాగున్నారు. నేను నా మనసులో ఉన్నది మాట్లాడుతూ ఉంటాను అనమాట. అది వంశీకి తెలుసు, కొడాలి నాని కూడా తెలుసు. ఐ లైక్ హిమ్ బికాజ్ వాళ్ళందరూ అలా అంటే ఇంటికి ఇష్టం పాయింట్ మాట్లాడతారు, దాని వెనకాలే బూతులు మాట్లాడతారు. ఆ బూతులు వినలేక చచ్చిపోతారు అనమాట. చెత్తగా ఉంటాయి. నా కొడుకు ఈ కొడుకు మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడతారు అనమాట. విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ ఫర్ ఎ పొలిటికల్ మీటింగ్స్. Exactly. Okay. Thank you.